హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ మనకి ఓకేనా. సో ఫ్లడ్స్ ఏవైతే మనకి వెరీ కామన్ కదా. సో దట్ ఈస్ హైడ్రలాజికల్ హజార్డ్ ఏంటి మనకి ఫ్లడ్ అనేది. సో భారతదేశంలో దాదాపు ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తుంటాయి, మీ అందరికీ తెలుసు మనకి. సో 7.5 మిలియన్ హెక్టార్స్ అనేది ఫ్లడ్ కి సబ్జెక్ట్ అవుతుంది. దట్ ఆల్ని మీ ఫ్యాక్ట్ తెలుసు అవన్నీ కూడా. అయితే ఈ సీ ఫ్లడ్ అనే సిస్టమ్ ని మనకంటే కంప్యూటర్ ద్వారా ఫ్లడ్ ని ఫోర్కాస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ ని తయారు చేస్తాం, దాని పేరే సీ ఫ్లడ్ అనమాట. సో ఈ సీ ఫ్లడ్ ఈ సీ ఫ్లడ్ సిస్టమ్ అనేది ఏందని అడగవచ్చు ఎగ్జామినేషన్ లో డైరెక్ట్. సో దట్ ఈస్ ఏంటిది యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఫ్లడ్ ఏదైతే వస్తుందో ఫ్లడ్ వచ్చే ముందే అంటే 2 రోజుల ముందే ఫ్లడ్ వచ్చేదాన్ని మనం ప్రెడిక్ట్ చేయడానికి కోసం ఒక మోడల్ ని డెవలప్ చేయడం జరిగింది బై యూజింగ్ ద వాట్ సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేసి ఆ సూపర్ కంప్యూటర్స్ ద్వారా ఒక మోడల్ ని డెవలప్ చేసాం. అంటే 2 రోజుల ముందే మనం పసిగట్టచ్చు అనమాట. 2 రోజుల ముందే మనం పసిగట్టచ్చు ఏమని. సో ఈ వరద ఎంత లెవెల్ వరకు వాటర్ రావచ్చు, ఎంత లెవెల్ వరకు ఏం జరగచ్చు అని చెప్పేసి 2 days బిఫోర్ మనకి పసిగట్టడానికి అవకాశం ఉంది. సీ ఫ్లడ్ సిస్టమ్ దట్ ఈస్ ఫర్ ద వాట్ యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదన్నమాట. ఏంటిది యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ని మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దాని పేరైతే అనమాట సీ ఫ్లడ్ అన్నారు అనుకోండి మీకు. సీ ఫ్లడ్ అనేది ఏంటిది అని అంటే దిస్ వాస్ సీ ఫ్లడ్. ఏది యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సీ ఫ్లడ్ ఈస్ నథింగ్ బట్ సో దిస్ ఈస్ యూనిఫైడ్ సో ఫ్లడ్ సో ఏంటిది ఫోర్కాస్టింగ్ సిస్టమ్. యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ని వెరీ రీసెంట్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చూద్దాం మనం. సో యూనియన్ జలశక్తి మినిస్టర్ సో దట్ సిఆర్ పాటిల్ సీ ఫ్లడ్ సిస్టమ్ ని ఇనాగ్రేట్ చేసినట్టుగా మనకి పిఐబి రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది మనకి. ఓకేనా, చూద్దాం మనం ఏంటి దీని కథ కార్ఖాన అనేది మనం చూద్దాం. ఇది వెరీ రీసెంట్ గా మనకి ఆగస్ట్ 2025 లోనే మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో సీ ఫ్లడ్ ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ క్లియర్ గా చూడండి వెబ్ బేస్డ్ అన్నాడు. సీ ఫ్లడ్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ ఎన్ని రోజులు 2 days అడ్వాన్స్ ఇనండేషన్. 2 రోజులకు ముందుగానే ఏదైనా ప్రాంతం అనేది మునిగిపోతుందా లేదా అనేది ఫోర్కాస్ట్ అప్ టు ద వాట్ విలేజ్ లెవెల్, ఒక డిస్ట్రిక్ట్ లెవెలే కాదు విలేజ్ లెవెల్ వరకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ ఫ్లడ్ ఇనండేషన్ మ్యాప్స్ అండ్ ద వాటర్ లెవెల్ ప్రెడిక్షన్స్. అంటే 2 రోజుల ముందే మనకి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది అనుకుందాం, ఒక విలేజ్ ఉంది. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటాయమ్మా, సో ఇప్పుడు విలేజెస్ ఉంటాయి, విలేజెస్ తర్వాత ఏముంటాయి మనకి మండల్స్ ఉంటాయి, మండల్ ఏముంటాయి మనకి డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది, అండ్ డిస్ట్రిక్ట్ తర్వాత ఏముంటాయి మనకి పెద్దది స్టేట్ అనేది ఉంటుంది. ఇదే కదా మనకి. సో కాబట్టి ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఏదైతే మన వాళ్ళు ప్రెడిక్షన్స్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ ప్రెడిక్షన్స్ అనేది మనకి. సో ఆల్మోస్ట్ ఇవి మనకి కంప్యూటర్ బేసిస్ ద్వారా ఈ విలేజ్ లెవెల్ వరకు మనకి ఇనండేషన్ అంటే ఏంటిది మునిగిపోవడం. ఇనండేషన్ అంటే నథింగ్ బట్ మునిగిపోవడము. ఇనండేషన్ ఈజ్ నథింగ్ బట్ సో మునిగిపోవడము. ఇనండేషన్ ఈజ్ నథింగ్ బట్ సో మునిగిపోవడం. ఇనండేషన్ ఈజ్ నథింగ్ బట్ మునిగిపోవడం అనమాట. మునిగిపోకుండా సో మనం 2 రోజుల ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు అన్నట్టు మనం 48 hours బిఫోర్ ఇక్కడ వరకే. సో ఎంత వాటర్ లెవెల్ రావచ్చు, ఇక్కడ వరకు ఎంత వాటర్ లెవెల్ రావచ్చు, మీరు ఇక్కడ ఉండాలన్నా, ఇక్కడ ప్రాంతం నుంచి ఎవాక్యువేట్ చేయాలన్నా, సో అని చెప్పేసి మనము ఎన్ని రోజుల ముందు 2 days బిఫోరే మనం ఏం చేయొచ్చు, ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం ఉంది. సో విలేజ్ లెవెల్ వరకు 2 days బిఫోర్ మనం ఏం చేయొచ్చు, ప్రెడిక్షన్ చేయొచ్చు. 2 days బిఫోరే మనం ఏం చేయడానికి అవకాశం ఉంది, మనం ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. 2 days బిఫోర్ మనం ప్రెడిక్షన్ చేయడానికి అవకాశం ఉంది మునిగిపోకుండా. ఇది సో ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఏంటి మనకి అంటే విలేజ్ లెవెల్ వరకే 2 రోజుల ముందే మనం దేని ద్వారా. సో వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్ అంటే మనకి ఆల్రెడీ హిస్టారికల్ గా వరదలు వచ్చి ఉంటాయి కదా. హిస్టారికల్ గా ఏదైతే వరదలు వచ్చినాయో సో ఆ వరదలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏంటి మనకి ఫ్లడ్స్. హిస్టారికల్ గా వరదలు ఏవైతే ఉన్నాయో సో ఆ వరదలలో ఏవైతే ఉన్నాయో ఫ్లడ్స్, హిస్టారికల్ గా ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లడ్స్ అన్నిటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. హిస్టారికల్ గా ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లడ్స్ డాటా తీసుకొని ఆ ఫ్లడ్స్ ద్వారా ఏం చేశారు మనకి మ్యాప్స్ అనేది 2D మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. 2 dimensional మ్యాప్స్ అనేది 3 dimensional కాదు. ఎగ్జామినేషన్ లో మనకు 3 dimensional అని ఇవ్వచ్చేమో. 2 dimensional హైడ్రోలాజికల్ మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో 2 dimensional మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేసి ఆ మ్యాప్స్ ద్వారా సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాటర్ లెవెల్ అనేది ఎంతవరకు రీచ్ అవ్వడానికి. మరి వాటర్ లెవెల్ ఎంతవరకు రీచ్ అవుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ ఎంత రెయిన్ ఫాల్ పడిందో మనకు తెలుస్తుంది కదమ్మా. ఆటోమేటిక్ గా ఎంత రెయిన్ ఫాల్ పడుతుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది కదా. సో ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ద రెయిన్ ఫాల్ పడింది, సో ఇక్కడ వాటర్ ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది, సో ఇవన్నీ కూడా మనకు ప్రెడిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ద రెయిన్ ఫాల్ పడింది. సో ఇక్కడ మన పారామీటర్స్ కావాలి కదా. సో ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ద రెయిన్ ఫాల్ పడింది, నెక్స్ట్ ఎంత స్పీడ్ తోటి వాటర్ మూవ్ అవుతుంది, ఆ విలేజెస్ అనేవి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నిటిని డాటాను ఏం చేయాలి, సింక్రోనైజ్ చేయాలి. ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలి, సింక్రోనైజ్ చేయాలి. ఇవన్నిటిని సింక్రోనైజ్ చేస్తే మనకు ఐడియా వస్తుంది ఎంత వర్షం పడ్డది, వాటర్ ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది, ఆ విలేజెస్ అంటే ఎంత దూరంలో ఉన్నాయి, ఎన్ని గంటలలో ఆ విలేజెస్ కి వాటర్ రీచ్ అవుతుంది. అంటే ఇవన్నిటిని కూడా మనం సింక్రోనైజేషన్ చేయాలి. ఓకే, రెయిన్ ఫాల్ కానీ స్పీడ్ కానీ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏం చేయాలి, మనం సింక్రోనైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఏం చేయాలి, మనం సింక్రోనైజ్ చేయాలి. రైట్,
సో ఇవన్నీ కూడా ఇవన్నిటిని సింక్రోనైజ్ చేయడానికి మనకి ఏమున్నాయి ఇక్కడ సూపర్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మనకి ఇదంతా కూడా స్పీడ్ గా చేయాలి కదా, మనుషులు పేపర్ మీద రాసుకుంటే కుదురుతుందా కాదు. కాబట్టి సూపర్ కంప్యూటింగ్ ద్వారా దీన్ని చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో సూపర్ కంప్యూటర్స్ ని ఉపయోగిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ కంప్యూటర్ ద్వారా మనకు లెక్క కడతారు అనమాట. ఎంత రెయిన్ఫాల్ పడింది, ఎంత స్పీడ్, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, దాన్ని బట్టి 2 రోజుల ముందే మనము ఈ ప్రాంతం మునిగిపోతుందా లేదా అని చెప్పేసి 2 days బిఫోరే మనము ఐడెంటిఫై చేయొచ్చు. దానికి 2D మ్యాప్స్ ని కూడా ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. ఆ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేసాం. ఆ సిస్టమ్ పేరు ఏంటిది? సీ ఫ్లడ్. ఆ సిస్టమ్ పేరు ఏంటిది? మనకి సీ ఫ్లడ్ అన్నమాట. ఇలా సీ ఫ్లడ్ అనే సిస్టాన్ని మనం డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా మొత్తంలో ఉంది. ఓకేనా? చూడండి, అందుకని ఏమన్నాడు చూడండి. సీ ఫ్లడ్ ఈజ్ ఏమంటున్నాడు? వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటున్నాడు. సీ ఫ్లడ్ ఈజ్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ ద 2 days అడ్వాన్స్ ఇనండేషన్ ఫోర్కాస్ట్ అప్ టు ద విలేజ్ లెవెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫ్లడ్ ఇనండేషన్ మ్యాప్స్ గానీ అండ్ నెక్స్ట్ ఏంటి వాటర్ లెవెల్ ప్రిడిక్షన్. సీ ఫ్లడ్ యూజెస్ ఇట్స్ ఏంటి మనకి 2D హైడ్రో డైనామిక్ మోడలింగ్ టు స్టిమ్యులేట్ ద ఫోర్కాస్ట్. 2D డైమెన్షన్ అంటే ఇక్కడ మనకి 2D ఏమంటున్నాడు? హైడ్రోడైనమిక్ మోడలింగ్ అంటున్నాడు కదా ఇక్కడ 2D. నెక్స్ట్ ఏమంటున్నాడు? మనకి హైడ్రోడైనమిక్ అంటున్నాడు. 2D హైడ్రోడైనమిక్ అంటే మన మీనింగ్ ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద 2D హైడ్రోడైనమిక్? 2D హైడ్రోడైనమిక్ అంటే మీనింగ్ ఏంటి? వాటర్ మ్యాప్స్ ని తయారు చేయడం, 2 dimensional గా వాటర్ మ్యాప్స్ ని తయారు చేయడం. దట్ ఈస్ ద సీ ప్లాట్ఫామ్ యూసెస్ ద అడ్వాన్స్ 2D హైడ్రోడైనమిక్ మోడలింగ్ టు స్టిమ్యులేట్ ద ఫ్లడ్ సినారియోస్. నెక్స్ట్ ఈ సిమ్యులేషన్స్ అన్ని కూడా మనకి మహానది బేసిన్ లోపల ఐ పర్ఫార్మెన్స్ కంప్యూటర్ ద్వారా మనకు ప్రాక్టికల్ గా వీళ్ళు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడడం అనేది జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇది సెంటర్ ఫర్ ద అడ్వాన్స్ కంప్యూటింగ్ పుణే వాళ్ళ సహకారంతో మనకు చేయడం జరిగింది. అలాగే మనకి తపతి రివర్ బేసిన్ లో కానీ గోదావరి రివర్ బేసిన్ లో కానీ ఇక్కడ కూడా మనకి చేయడం అనేది జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళ సహాయంతో కూడా ఈ గోదావరి అండ్ తపతి రివర్ బేసిన్ లో చేయడం అనేది జరిగింది. అండ్ సెంటర్ ఫర్ ద అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వాళ్ళ సహకారంతో మహానది బేసిన్ లో కూడా ట్రయల్ వర్షన్ కింద సిమ్యులేషన్స్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, సాఫ్ట్వేర్ ని ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టెస్టింగ్ చేశారు. ఇక్కడ మహానది బేసిన్ లో ఎవరి సహకారంతో? సీడాక్ వాళ్ళ సహకారంతో. అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళ సహాయం మనకి హైదరాబాద్ లో ఉంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ షాదనగర్ హైదరాబాద్. వాళ్ళ సహకారంతో గోదావరి మనకి తపతి రివర్ బేసిన్ లో టెస్ట్ చేయడం అనేది జరిగింది. టెస్ట్ చేసి ఒక మోడల్ ని మనకి తీసుకురావడం అనేది తీసుకొచ్చారు మనకి. ఆ మోడల్ పేరే మనం ఏమంటున్నాం? ఇది అంటున్నాం. ఎవరెవరు కలిసి? మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మనకి. ఓకేనా? దాన్ని డెవలప్మెంట్ చేశారు. మనకి దాని యూనిఫైడ్ లాంచ్ ఆఫ్ ద వర్డ్ యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ కొలాబరేటివ్లీ డెవలప్డ్ బై చూడండి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మిషన్ వాళ్ళు కానీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళు రివర్ డెవలప్మెంట్ అండ్ రెజ్యువనేషన్ మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి వాళ్ళు కానీ ముగ్గురు కలిసి డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. మనకి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ డెవలపింగ్ కంప్యూటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ఏది సీడాక్. సీడాక్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ నెక్స్ట్ ఏంటి రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్ ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా ముగ్గురు కలిసి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏది? ఇది యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండర్ మరి ఈ సీ ఫ్లడ్ అని దేని కింద తీసుకొచ్చారంటే దిస్ ఇనిషియేటివ్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ జాయింట్లీ స్టీర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళిద్దరు కలిసి దీన్ని అంటే ఈ ఏమంటాం మనం ఈ సాఫ్ట్వేర్ వెబ్ బేస్డ్ ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడంలో మనకి వాళ్ళ సహకారం అని ఇప్పుడు డిజైన్ చేయడంలో వీళ్ళందరి యొక్క రోల్ ఉంది. ఎవరి రోలు? సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అండ్ వీళ్ళందరూ కలిసి దానికి ఏం చేశారు? వీళ్ళందరి సపోర్ట్ తోటి ఆ సీ ఫ్లడ్ అనే డిజైన్ ని మనం ఏది యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ని మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, డిజైన్ చేసిన తర్వాత మరి అది ఎవరికి ఇవ్వాలి అంటే వీళ్ళ చేతుల్లో పెడతాం అనమాట. వీళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. ఎవరు? దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ జాయింట్లీ బై మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మార్క్స్ ద ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద ఇండియాస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్. వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. అర్థమైనా? ఎందుకంటే ఒక మోడల్ ని తయారు చేయాలన్న ఆలోచన ఉంది వాళ్ళకి. తయారు చేసిన తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళ సహకారంతో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది మనకి. కాబట్టి కొలాబరేటివ్లు డెవలప్డ్ బై అంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ కొలాబరేటివ్ గా డెవలప్మెంట్ చేసి దాన్ని వీళ్ళకి ఇచ్చేసి దీన్ని ప్రాక్టికల్ గా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఇలా ప్రాక్టికల్ గా వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, క్వశ్చన్ ఎలా రావచ్చు? సీ ఫ్లడ్ సిస్టమ్
ద సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ స్టిమ్యులేట్ ద ఫ్లడ్ సిచ్యువేషన్స్, sophisticated 3D hydrodynamic models కానీ, sea flood offers water level predictions and inundation maps with the 3 days in advance అని క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, రెండు కూడా రాంగ్ రైటా మనం చూద్దాం ఇక్కడ. సో ఏమన్నాడు, సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ స్టిమ్యులేట్ ద ఫ్లడ్ సిచ్యువేషన్స్ యూజింగ్ ద సాఫిస్టికేటెడ్ 3D హైడ్రోడైనమిక్ మోడలింగ్ కాదు, 3D కాదు, ఓన్లీ ఏంటిది 2D హైడ్రోడైనమిక్ మోడల్స్ ద్వారా నెంబర్ 1. నెక్స్ట్ సీ ఫ్లడ్ ఆఫర్స్ వాటర్ లెవెల్ ప్రెడిక్షన్స్ అండ్ ఫ్లడ్ ఇనండేషన్ మ్యాప్స్ విత్ 3 days అడ్వాన్స్ కాదు, ఎన్ని డేస్ అడ్వాన్స్, ఓన్లీ 2 days అడ్వాన్స్. ఎంత 2 days అడ్వాన్స్ కోసమే మర్చిపోయాను. సో కాబట్టి ఇక్కడ మనకి రెండే రాంగ్ అనేది. సో ఆన్సర్ ఏంటిది నన్. సో ఇక్కడ 2 days అడ్వాన్స్, ఇక్కడ ఏంటి మనకి సో 2D డైమెన్షన్ మాత్రమే ఉండాలి, 2 dimensional హైడ్రోలాజికల్ మ్యాప్స్ అనేది. అండ్ ఇక్కడ ఏంటి మనకి 2 days అడ్వాన్స్ మాత్రమే, ఇది అంతేంటి 2 days అడ్వాన్స్ మాత్రమే. సో కాబట్టి సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ స్టిమ్యులేట్ ద ఫ్లడ్ సిచ్యువేషన్స్ యూజింగ్ ద sophisticated 2D hydrodynamic model and sea flood offers the water level predictions and flood prediction maps with 2 days advance, 2 days advance. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఎలా అయినా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. సో అందువల్ల ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఏంటిది అప్డేట్ అన్నమాట. సో ఇది సీ ఫ్లడ్ సిస్టమ్ అంటే యూనిఫైడ్ ఇనండేషన్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సో దట్ ఈస్ ద రీసెంట్లీ యూనియన్ జలశక్తి మినిస్ట్రీ ఇనాగ్రేటెడ్ ద యూనిఫైడ్ ఇనండేషన్ సో flood forecasting system. So offers the water level predictions and the flood inundation maps with 2 days in advance inundation impeding the flood up to the village level వరకు. సో దీనివల్ల ఏమైతే ఇండియా యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏమైతుంది స్ట్రెంథనింగ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని ఏ ప్రాజెక్ట్ కింద కన్సిడరేషన్, ఏ ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ చేశారు దీన్ని, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ సీ ఫ్లడ్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ ని మన నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద డెవలప్మెంట్ చేశాము. దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎవరెవరు, మినిస్టర్, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ కానీ, అండ్ సీడాక్ పూణే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. జాయింట్లీ డెవలప్డ్ బై, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ గా అన్ని సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు దాన్ని ఏం చేశారు, ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో అది మనకి ఇది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకి సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ స్టిమ్యులేట్ ద సాఫిస్టికేటెడ్ 2D హైడ్రోడైనమిక్ మోడలింగ్. సో 2D హైడ్రోడైనమిక్ మోడల్స్ లోపల వాటర్ యొక్క లెవెల్స్ అనేది మనకి చేయడం అనేది జరుగుతుంది. మనకి మహానది బేసిన్ లో కానీ ఇవన్నిట్లో కూడా మనకి. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ పోర్టల్ విల్ ఇన్కార్పొరేట్ ద దిస్ ఫీచర్. సో ఫ్యూచర్ లో ఎక్కడైనా సరే, ఇది ఒక్కటే కాదు, ఏ రాష్ట్రమైనా ఏ దేశంలో అయినా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతుందో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి సో అక్కడ దీన్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటారు అన్నమాట అందరు కూడా. ఎందుకంటే ఇది మంచి సిస్టమ్ కాబట్టి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కి సంబంధించి చూడొచ్చు మనకి. ఇది పిఐబి వాళ్ళు ఇచ్చింది, జలశక్తి మినిస్ట్రీ ఇనాగ్రేటెడ్ ద యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్. సీ ఫ్లడ్ ఈజ్ ఎ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ 2 days అడ్వాన్స్ ఇనండేషన్ అప్ టు ద విలేజ్ లెవెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాప్స్ అండ్ వాటర్ లెవెల్ ప్రిడిక్షన్స్. ఓకే, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ యూజింగ్ ద ఇది ఉంది. Project marks the transformative step toward disaster management. So this was executed under the National Supercomputing Mission. మనకు అనిపిస్తుంది ఫ్లడ్ కి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కి సో ఏం సంబంధం ఉందని. అరే అదంతా కూడా మరి ఎంత రెయిన్ఫాల్ పడ్డది, ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, మునుగుతా తెలుతుందా, అది మనుషులు లెక్క కట్టలేదు అంత స్పీడ్ గా. అందుకనే సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా సో మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇద్దరు కలిసి దాన్ని ఏం చేశారు, ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. విత్ ద సపోర్ట్ ఆఫ్ వీళ్ళందరి సపోర్ట్ తోటి, ఎవరి సపోర్ట్ తోటి, సో సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, సీడాక్ కానీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాళ్ళ యొక్క సహకారంతో కానీ, వీళ్ళందరి సహకారంతో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు దీన్ని. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో అది సీ ఫ్లడ్ అనేది క్లియర్. సో అది మీరు గుర్తుపెట్టు, సీ ఫ్లడ్ ఫర్ ద యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ లో ఎలా అయినా క్వశ్చన్ రావడానికి సో మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ ద విలేజ్ లెవెల్ అప్ టు ద సో ఫ్లడ్ ఇనండేషన్ మ్యాప్స్ ద్వారా కానీ, ఈ వెబ్ బేస్డ్ రిపోర్ట్ అన్న 2D హైడ్రోమిక్స్ మోడల్లో కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకి. ఓకేనా, సో దట్ ఈస్ ద యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ లో కంపల్సరీ 2D మోడల్ అండ్ ద 2 days బిఫోర్. 3 అనేది లేదు ఇక్కడ, 2D మ్యాప్స్ అండ్ 2 days బిఫోర్. 2 ఓన్లీ సీ ఫ్లడ్ అనేది ఓన్లీ 2 days. 2 days బిఫోర్ ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 2D హైడ్రోలాజికల్ మ్యాప్స్ మాత్రమే దీంట్లో డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.